జై శ్రీ కైలాష్. అందరికీ నమస్తే. ఏంటి బట్టలు ఇల్లు సర్దుకుంటూ చూపిస్తూ జై శ్రీ కైలాష్ అంటోంది అనుకోకండి. నాకు మాట్లాడడానికి వేరే విజువల్స్ ఏం లేవండి. అందుకే కైలాష్కి ముందు అంటే యాత్రకు ముందర కావచ్చు, లేదా నేను ఊరు నుంచి వచ్చాక కావచ్చు, ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చి వాటిని షూట్ చేస్తూ ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవేంటంటే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ మీరు చూసినా చూడకపోయినా కనీసం యాత్రకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి నా మాటలు ఉపయోగపడతాయి, లేదా నాకు సంబంధించి విషయాలు తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ విజువల్ నా మాటలు రెండూ కూడా ఎంటర్టైన్ చేస్తాయి అనేటువంటి ఉద్దేశం అనమాట. సో అందుకని ఇవాళ కిచెన్ పని పెట్టుకున్నాను. కిచెన్ డీప్ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వర్షాకాలం సమ్మర్ మిడ్కి వచ్చాం కదా. ఇక్కడ ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఇంకా మాకు వర్షాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే చెమ్మ తేరుతుందో ఇంకా మాకు ఇక్కడ కాక్రోచెస్ అనేవి నీట్గా లేకపోతే స్టార్ట్ అయిపోతాయి. నేను ఇంటిని పట్టించుకొని ఆల్మోస్ట్ 3 నెలలు అవుతుందన్నమాట. సో అందుకే చాలా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. నాకు కిచెన్ ఒకటి క్లీన్ చేయడానికే ఈ మధ్యలో ఉండేవి అంటే కైలాష్కి కొన్ని ప్రిపరేషన్స్ అనేవి బయట షాపింగ్స్ అయినా అప్పుడప్పుడు తెచ్చుకోవాల్సినవైనా రోజు కొన్ని పాటించాల్సినటువంటి విధి విధానాలైనా సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ చేయడానికి నాకు 2 days పట్టిందనమాట కిచెన్ క్లీన్ చేయడానికి. సో ఈ వీడియోలో ముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. మన కైలాష్ అంతా కూడా ఒక సిరీస్ లాగా ఉంటుందన్నమాట. ముందు వీడియోలో అసలు ఎందుకు ఏంటి కైలాస యాత్ర ఎప్పుడూ వినలేదే అనుకునే వాళ్ళకైనా కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ప్యాకేజ్ ఎలా ఉంటుంది అని నాకు సంబంధించినటువంటి వివరాలు అయితే షేర్ చేసుకున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి ఇంకాస్త మనం దానికి మెంటల్లీ ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది, ఎంత డబ్బు ట్రావెల్స్ వాళ్ళు ఎలా తీసుకెళ్తారు, మన ఫ్యామిలీతో మనం వెళ్ళిపోవచ్చా, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ పలానా దగ్గరికి వెళుతున్నాము అంటే కామన్గా అడిగే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటిని క్లారిఫై చేస్తూ నాది ప్రిపరేషన్స్ అనేవి ఎలా సాగుతున్నాయి అనేది ఈ విజువల్స్ ద్వారా చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఫుల్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. దీంట్లోనే బాల్కనీ క్లీనింగ్ కూడా మెన్షన్ చేసేసానండి. నేను ఉన్న పరిధిలో నాకు కంఫర్టబుల్గా ఎలా ఉంటుందో అలా నేను క్లీనింగ్ అనేది చేసుకుంటానండి. సో అనవసరమైనటువంటి వస్తువులు చేర్చుకోను, అనవసరం అనిపించేది ఇంట్లో ఉంచాను అనమాట. కొన్ని ప్లాస్టిక్ యూజ్ చెయ్యనటువంటివి అలా ఒక్కోసారి వచ్చి యూజ్ అండ్ త్రోవి కావచ్చు, అవి అలా ఉండిపోతూ ఉంటాయి. డాగ్స్కి అన్నం పెట్టినప్పుడు వాడేస్తూ ఉంటాను అనమాట ఆ ప్లాస్టిక్ అనేది. అండ్ ఇప్పుడు నేను జాబ్కి కూడా వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ ప్లాస్టిక్ మొత్తం తీసేయాలనిపించింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 డబ్బాల వరకు ప్లాస్టిక్ అంతా తీసేసే ప్రయత్నమే చేశానమాట. ఇంకా అక్కడక్కడ కనపడేవన్నీ టప్పర్వేర్. సో అది కూడా నెమ్మదిగా వేడి వస్తువులు ఏం వేయకుండా వీటిని కూడా నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి అని అనిపించింది అనమాట. అలా చాలా కంఫర్టబుల్గా ఊరు నుంచి వచ్చాక మళ్ళీ స్కూల్ బిజీలో వర్క్స్ బిజీలో పడిపోతాం కాబట్టి ఇంకా మళ్ళీ మనకి కూడా పూజలు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఆషాఢం అది అయిన తర్వాత అని చెప్పేసి సో నాకు ఎలా అయితే వీలుగా ఉంటుందో అలా నీట్గా ఫ్రిడ్జ్ని, బాల్కనీని, వంటగదిని అన్నిటినీ సర్దేసుకున్నా. మనం పట్టించుకోకపోతే ఒక్కోసారి హడావుల్లో నేను జాబ్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా క్లమ్జీగా అక్కర్లేనివన్నీ పేరుకుపోతూ ఉండేవన్నమాట. సో మొత్తానికి ఇలా క్లీన్ చేసుకుంటూ అయితే మీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో అయితే తప్పకుండా హైప్ చేయడం మర్చిపోవద్దండి. ప్రతి వీడియో నుంచి మీరు హైప్ పాయింట్స్ అనేవి మీరు నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అలాగే వీడియో లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ వీడియోలో చాలా మంచి సమాచారం అయితే ఇస్తున్నానండి. కైలాస మానస సరోవరం అనేది ఒకప్పుడు మన భారతదేశంలోనే ఉండేది, ఇప్పుడు చైనా దగ్గర ఉందన్నమాట. మనకి ఇది టూర్ ప్లాన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తోనో ఫ్రెండ్స్తోనో సరదాగా మనం ఒక తిరుపతి వెళ్ళినట్టో లేకపోతే పక్కనే ఉండేటువంటి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినట్టో ఇంకా ఫ్రెండ్స్తో చార్ధామ్ యాత్ర కూడా చేసేయచ్చు ప్లాన్ చేసుకొని ఏదన్నా ట్రావెల్స్ని మాట్లాడుకొని ఒక ఐడియా ఉంటే. కానీ కైలాస మానస సరోవర యాత్ర అనేది మనం అనుకోగానే ఎంతమంది అంటే అంతమంది వెళ్ళిపోయే అవకాశం అనేది ఉండదన్నమాట. దీనికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అండ్ మన హెల్త్ కోఆపరేట్ చేయాలి. హెల్త్ వైజ్ కూడా కొన్ని కండిషన్స్ అనేవి తప్పకుండా పాటించాలి. మెడికల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ గ్రూప్ వచ్చేసి అంటే నేను ట్రావెల్స్ ద్వారా తెలుసుకున్న ప్రతి విషయం మీతో చెప్తున్నానండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, ఈ సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకుంటే మా అత్తగారు మామగారినో మా అమ్మని నాన్ననో లేదా మాకు ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ ఇస్తాను. నేను ఎవ్రీ ఇయర్ ఎవరితో ప్రయాణం చేస్తానో వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను అనే సంగతి మీకు తెలుసు కదండి. సో ఈ సంవత్సరం నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళుతున్నా కాబట్టి
మనం ఇది ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీ మెంబర్స్ తోటో ముగ్గురు నలుగురు ఒక 10 మంది ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయేది కాదు. దీనికి వీసా అనేది రావాలన్నమాట. వేరే దేశం వెళ్తున్నాం కదా, చైనా దేశం వెళ్తాం, నేపాల్ దాటుతాం, టిబెట్ దాటి చైనా దేశంలో మనకి ఈ కైలాస శిఖరం ఉంది. ఆ కైలాస శిఖరం శివపార్వతుల నిలయం. అక్కడికి మనం చూడటానికి వెళుతున్నాం అనమాట. దూరం నుంచి అబ్బా ఇది శివయ్య నివాసం అని భౌతికంగా అంటే బొందిలో ప్రాణం ఉంటుండగానే చూసేటువంటి ఒక అద్భుత అవకాశం అనమాట. సో దీనికి మనకి పాస్పోర్ట్ అనేది కంపల్సరీ అనమాట. ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ అనేది ఉండి తీరాలి. సో ఒక 3 months బిఫోరే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి. చాలా సంస్థలు అనేవి ఇప్పుడు మనకి ఈ కైలాస యాత్ర అనేవి అందిస్తూ ఉన్నాయండి. కానీ ఒకసారి తీసుకువెళ్ళిన తర్వాత మధ్యలోనే చాలా రేట్లు పెరిగిపోయాయను, ఇక్కడ నుంచి మీరు అలా చేసేయండి ఇలా చేసేయండి అని వదిలేసేటువంటి సంస్థలో చాలా ఉన్నాయన్నమాట. అందుకే వేటికి హయ్యెస్ట్ రివ్యూ ఉంది, వేటికి చాలా మంచి మాట బయట మార్కెట్లో ఉంది, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను ఎక్కడికి వెళ్ళాలన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను 2 నెలల పాటు చేస్తాను అని చెప్పేసి. సో అలా నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ కైలాష్ యాత్ర అవార్డు విన్నింగ్ అనమాట. సో బాగా టూర్ నిర్వహించే వాటిలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మనం ఈ కైలాస యాత్రకి పాస్పోర్ట్ అనుకున్నాం కదా, ఇంకా ఆ తర్వాత రోడ్డు మార్గం ఎవరైనా ఎంచుకుంటే, అంటే మనము నేపాల్ దాటిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా బస్సులో ప్రయాణించాలి అంటే 13 నుంచి 14 రోజుల పాటు, ఒక్కోసారి 15 రోజుల యాత్ర కూడా అవుతుంది వాతావరణం కోఆపరేషన్ను బట్టి. అయితే 4 ధామ్ అంత క్లైమేటిక్ సిచ్యువేషన్స్ అయితే ఉండవు. అంటే ఏదో కొండ వచ్చి మన మీద పడిపోతుంది, రాయి వచ్చి పడిపోతుంది, వరదతోటి కదలలేము అనేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ వర్షం అలాంటివి పడితే మాత్రము చిన్న ఇబ్బందులు, హెలికాప్టర్లో వెళ్ళాలి లేకపోతే మనం ఫ్లైట్లో జర్నీ చేయాల్సి ఉంది అని అనుకునేటప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీటికి ప్రతిదీ కూడా పర్మిషన్స్, ఇతర దేశం కదా, ఇదంటే మన దేశమే కాబట్టి ఒకరోజు లేట్ అయినా సరే అట్నుంచి అటు అనుకోవచ్చు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ ఉంటాయి. వేరే దేశము, ఆ దేశంకి పలానా రోజు అనే పర్మిషన్ అనేది మనకి ఇచ్చి ఉంటారు. ఢిల్లీకి మన పాస్పోర్ట్ వెళ్తుంది, అక్కడి నుంచి మనం వేరే దేశం వెళ్ళబోతున్నాము అని చెప్పేసి చైనాకి వెళతాయి, అక్కడ మనకి ఎంబసీ నుంచి పర్మిషన్స్ గ్రాంట్ అవ్వాలి. ఇవన్నీ ప్రతిదీ పక్కాగా డేట్లు సమయాలతో కూడుకున్నదనమాట. కాబట్టి కొంచెం క్లైమేటిక్ అనేది మనం రోడ్డు ద్వారా వెళ్తామా హెలికాప్టర్ ద్వారా వెళ్తామా అనేది చిన్నవి తప్ప మిగతావి ఏవి ఉండవు. అవన్నీ కూడా ట్రావెల్స్ చూసుకుంటాయండి. ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అనుకొని ట్రావెల్స్ని సంప్రదించి, లేదు అంటే ఇప్పుడు నేను శ్రీ, మా అక్క మృదుల గారు, కవిత గారు అనుకున్నాం అనమాట. సో మేము 5గురం కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారము ఒక 2 months 1.5 month బిఫోరే మా పాస్పోర్ట్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసాము. 1.2 ఫస్ట్ మనీ అనేది పే చేసాం అనమాట. సో అక్కడితో వాళ్ళు మమ్మల్ని రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇంకా వీళ్ళు వస్తున్నారు అనేటువంటి కన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఆ తర్వాత 15 days ఉందనంగా మిగతా పేమెంట్ అంతా కూడా మనం చేసేయాలన్నమాట. అలా పేమెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 1 week ప్రయాణం ఉంది అనగా మన పాస్పోర్ట్లన్నీ ఢిల్లీ వెళ్ళిపోతాయి. ఢిల్లీ నుంచి ఆ తర్వాత మనకి అక్కడ పర్మిషన్స్ కోసం అని చెప్పేసి వీసా పర్మిషన్ రావాలి కదా, పలానా డేట్న వీళ్ళు అక్కడ చైనాలో ఉండబోతున్నారు, అది దాటి ఇంకా పరిక్రమ దగ్గరకు వెళతారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే మనకి ఊపిరితిత్తుల పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదండి. ఆస్తమా, సైనస్, ఊపిరాడకపోవడం, అధిక బరువు ఉండి మనము అడుగు వెయ్యలేనటువంటి పరిస్థితులు, మోకాళ్ళ సర్జరీలు అయ్యి 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చైర్ మీద పరిక్రమ చేసేవాళ్ళు ఉన్నారండి. కానీ ఊపిరితిత్తులకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం కైలాస మానస సరోవరం యాత్రకు అనర్హులు అని చెప్తారు. అర్హులం కావాలి అని అనుకుంటే మాకేమైనా పర్వాలేదు, లేదా అప్పట్లో ఉండేది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, మేమిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మా హెల్త్ అనేటువంటి సర్టిఫికేట్ డాక్టర్ నుంచి ఇస్తే మాత్రం 70 ఏళ్ళు దాటే వరకు కూడా అర్హులే. 73, 74 ఏజ్ దాటకూడదండి. అండ్ హార్ట్ సర్జరీ లాంటివి, షుగర్లు, బీపీలు ఇవేవి అడ్డంకి కాదనమాట. అండ్ మనం ఏదో అనుకోగానే వెళ్ళిపోయేది కాదు. ఈ ప్రాసెస్ అంతా 3-4 months బిఫోర్ నుంచి కనీసం ఒక 3 నెలల పాటు వాకింగ్, యోగా సాధన వంటివి చెయ్యాలి. అప్పుడు అక్కడుండే హై ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తుకు వెళ్ళిపోతాం. అలా ఎత్తుకు వెళ్ళేటప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్ అనేది అక్కడ ఉండదన్నమాట. అండ్ మంచు,
కైలాస శిఖరం అంటే మంచు ప్రాంతం, శివయ్య ఉండేది అక్కడే కదా, హిమాలయాల్లో. సో అక్కడ ఆ మంచును మనం తట్టుకోవడం అనేది, మనం తెలుగు రాష్ట్రాల పరంగా నేను చెప్తున్నాను, మనకేంటంటే సీజన్ వైజ్గా వచ్చే పరిస్థితులను మనం చూస్తాం తప్ప -డిగ్రీస్ ఎప్పుడు చూస్తాం చెప్పండి. ఇంట్లో ఎండాకాలంలో 16లో ఏసీ పెడితేనే 15 నిమిషాలు కూడా ఉండలేం. మళ్ళీ దాన్ని 20లోనో 22లోనో మార్చేసుకుంటేనే ఏదో కాసేపు ఉంచి మళ్ళీ ఆఫ్ చేసుకుంటాం. అంత చలి తట్టుకోలేని మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ -2, -5 డిగ్రీల చలిలో స్వామివారిని చూడడం కోసం 3 పరిక్రమలు అంటారు. మొదటి రోజేమో 14 కిలోమీటర్ల వరకు నడవాలట, రెండవ రోజు 25 కిలోమీటర్ల వరకు, మూడవ రోజు మళ్ళీ 8-10 కిలోమీటర్ల వరకు ఉంటుందిట. ఇవన్నీ కూడా మనం ఏ రాళ్ళు గుట్టలు ఎక్కక్కర్లే, అడుగులో అడుగు వెయ్యాలంటేనే మన శరీరం సహకరించదుట. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. 2 మంచు ప్రాంతం, మనకు అలవాటు లేనటువంటి సిచ్యువేషన్స్ అనమాట. ఇక్కడ మనం ఒక 10 కిలోమీటర్లు రోజు వాకింగ్ చేస్తే అక్కడ ఒక 2 కిలోమీటర్లు చిన్న తాబేల్లాగా అడుగులో అడుగు వేసుకుంటూ చెయ్యగలుగుతాంట. ఈదురు గాలులు ఉంటాయి. మన బ్యాడ్ లక్ ఏమన్నా ఉండి మన కర్మ అక్కడ కూడా రాసి పెట్టుంటే ఖచ్చితంగా వర్షం లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, సో నేపాల్ నుంచి దాటి వెళ్ళేటువంటి క్రమంలో ఏమన్నా పరిస్థితులు ఎదురైనా, సో అప్పుడు మళ్ళీ ఇంకా హెల్త్ వైజ్ సిక్నెస్ కావచ్చు, ఇలాంటివి చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకే హెల్తీగా ఉన్నప్పుడే, చిన్న వయస్సులోనో లేకపోతే ఒక 40 దాటక ముందరో, ఒక 50 దాటక ముందరో, మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏం లేనప్పుడు, ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్ళనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే ఇలాంటి వాటి అంటే మన మనసులో ఉండాలి. ఎవరికి కొంతమందికి పుణ్యక్షేత్రాల సందర్శన, కైలాసం విలువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కైలాస యాత్ర విలువ, మానస సరోవరం యాత్ర విలువ అలాంటి వాళ్ళకి చెయ్యాలనిపిస్తే కాస్త ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ప్లాన్ చేసేసుకోవాలండి. ఒంట్లో ఓపిక లేకపోతే వేటిని కూడా మనం తట్టుకోలేమన్నమాట. తట్టుకోవడం మాట పక్కన పెడితే ఒక్కోసారి మన ప్రాణానికి కూడా గ్యారంటీ అనేది ఉండదన్నమాట. కానీ యోగా వంటి సాధన, డైలీ 10 కిలోమీటర్స్ వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చక్కగా మనం చేసుకొని కాన్ఫిడెన్స్తో శివయ్య దగ్గరికి వెళుతున్నాము అనేటువంటి ఒక విశ్వాసంతో వెళ్తే మాత్రం చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ల వయస్సులో కూడా 3 పరిక్రమలు 3 రోజుల పాటు పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది మనకి చెప్పుకున్నట్టుగా. అండ్ ఇతర దేశాల్లో ఉండి చేయొచ్చా అంటే ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అందుకే మీరు ట్రావెల్స్ని సంప్రదిస్తే అన్ని గైడ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు మీకు నేను సమాచారం ఇస్తున్నాను అనమాట. ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా నేపాల్లో కాఠ్మండు వరకు రమ్మని చెప్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు కూడా మాతో పాటే ప్రాసెస్ అనేది, పాస్పోర్ట్లు అవి సబ్మిట్ చేయమంటారు. సో ఆ కాఠ్మండు నుంచి మాకు ఎంగేజ్ చేస్తారనమాట. అలా కొన్ని డేట్స్ ఇస్తారండి మనకి. సో మేలో ఈ డేట్ ఉంది, జూన్లో ఈ డేట్లు ఉన్నాయి, జూలైలో ఈ డేట్లు ఉన్నాయి, ఆగస్ట్లో వర్షాలు పడతాయి కాబట్టి ఉండవు, సెప్టెంబర్లో ఇవి ఉంటాయి, అక్టోబర్లో ఇలా ఉంటాయి. అక్టోబర్తో క్లోజ్ అనమాట. మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్తో మనకి కైలాస యాత్ర అయినా లేకపోతే చార్ధామ్ వంటి యాత్రలైనా క్లోజ్ అనమాట. ఎందుకంటే మనకి చలికాలం, ఇప్పుడు మనకి ఎండల కాలం ఉంటే అక్కడ కాస్త మంచు కరుగుతూ ఆ మాత్రం తట్టుకునేలాగా ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ శీతాకాలం ఎలా అయితే వస్తుందో ఇంకా అక్కడ విపరీతమైన గడ్డ కట్టేసి చలి అనమాట. అంటే -20, -25 అలా ఉంటుంది. సో అసలు మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. అందుకే అక్టోబర్ నుంచి మళ్ళీ మే వరకు క్లోజ్లో ఉంటుంది. కొన్ని నెలల పాటు మాత్రమే. అసలు చెప్పాలంటే లాస్ట్ 5 ఇయర్స్గా యాత్రనే క్లోజ్ చేసేసారండి చాలా గొడవల వల్ల. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ తీసుకుంటే అశ్వ సంవత్సరంగా పిలుస్తున్నారు. మనకి చైనీస్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే వాళ్ళకి ఈ ఇయర్ ఏదో విశేషమైనటువంటి సంవత్సరంట. వాళ్ళు పితృదేవతలు తరించాలి అని చెప్పేసి వేరొక పద్ధతిలో కైలాస పర్వతాన్ని చాలా పరమ పవిత్రమైనటువంటి ప్లేస్గా నమ్ముతారనమాట. సో అక్కడికి వెళ్ళి పితృతర్పణాలు వదిలిన, వాళ్ళ పెద్దల్ని తలుచుకున్న, పితృదేవతలకి అక్కడ ఒక ప్రదక్షిణ రూపంలో చేసినా కూడా వాళ్ళ జన్మ తరిస్తుంది అనేటువంటి నమ్మకం. బౌద్ధిజం ప్రకారం వాళ్ళు చేసుకునేటువంటి నమ్మకాలు అనమాట అవన్నీ కూడా. అలా తీసుకుంటే ఒక 12 ఏళ్ల తరువాత వస్తున్నటువంటి విశేషమైన 13వ సంవత్సరంట. సో ఈ సంవత్సరం ఎవరైతే కైలాస పరిక్రమ చేస్తారో, మామూలుగా చైనీస్ ఏంటంటే వాళ్ళ జీవితకాలం మొత్తంలో ఒక్కసారి కైలాసం కాశీ వెళ్తే మంచిదని మనం ఎలా అనుకుంటాం, వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో 12 సార్లు కైలాస పర్వత పరిక్రమ చేసేస్తే చాలు, ఇంకా మరుజన్మ అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు, జీవితానికి సార్థకత అని వాళ్ళు నమ్ముతారు వాళ్ళ పద్ధతుల ప్రకారం. అలా
12 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ ఇయర్ ఒక్క సంవత్సరం వెళితే చాలు, 13 ప్రదక్షిణలు అక్కడ కొండ చుట్టూ చేస్తే చాలు, ఇంకా మాకు పునర్జన్మ ఉండదు, ఇది 12 సార్లుతో సమానము అని చెప్పేసి చాలా డిమాండ్ ఉండండి. ఈ సంవత్సరం అయితే అశ్వ సంవత్సరంగా పిలుస్తూ చాలా ట్రావెల్స్ పరంగా కావచ్చు వేల మంది యాత్రికులు అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో మనం ఏదో మిగతా క్షేత్రాలకు వెళ్ళినట్టు క్యూ లైన్లలో నిలబడ్డము, అమ్మో చాలా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి మనకి అక్కడ కుదరకపోవడం లాంటివి ఉండవు. ప్రతిదీ పర్మిషన్ బేస్డ్ ఉంటుంది. మన హెల్త్ కండిషన్ వైజ్ వీళ్ళు అర్హులా కాదా అనేది ముఖ్యంగా ఆ శివయ్య అనుగ్రహం ప్రకారం మాత్రమే ఎవరైనా అక్కడ అడుగు పెట్టగలుగుతారనమాట. సో అనుకున్న వాళ్ళందరూ అప్లై చేసినంతనే ఆ డేట్లోనే ఆ టైంలోనే కుదురుతుంది అనేటువంటి అవకాశం అయితే ఎవ్వరికీ ఉండదండి. సపోజ్ నేను మే ఎండింగ్ అనుకున్నాను, జూన్ 3 వరకు వెళ్ళిపోయిందనమాట. సో జూన్ 3 తర్వాత కూడా ఒక 2 రోజులు ఏదైనా అనివార్య పరిస్థితులు వచ్చి ఆగాల్సి వస్తే ఎక్కడైనా ఆపచ్చు, మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. ఏది మన చేతుల్లో అయితే ఉండదండి. ఆ శివయ్య రప్పించుకుంటున్నాడు, మనం వెళతాము అనేటువంటిది ఆయన అనుకుంటే మాత్రమే జరుగుతుంది. అండ్ ఇందులో మనం చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉంటాయా అంటే నేపాల్లో ఒక శక్తిపీఠము తప్ప మనం ఇంకేమీ ఉండదు. మొత్తం జర్నీ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. మన ఫైనల్ డెస్టినేషన్ కైలాసం ఒక్కటే ఉంటుంది. 3 ప్రదక్షిణల కింద 3 పరిక్రమలు అంటారనమాట. 3 రోజుల పాటు చేస్తాం. ఇది మాత్రమే ఈ యాత్ర స్పెషల్ అనమాట. అండ్ ఎన్ని రోజులు అంటే నేను హెలికాప్టర్ వే అనేది ఎంచుకున్నాను. మీకు రోడ్డు మార్గం గురించి ఇందాక చెప్పాను కదా, అలా వెళ్తే 15 to 14 రోజులు అవుతుంది. అవి కూడా ట్రావెల్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ నేను హెలికాప్టర్ ఎంచుకున్నాను కాబట్టి 9 రాత్రులు 10 పగళ్ల కింద ఈ యాత్ర ఉండబోతోందనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోమింగ్ కావచ్చు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మనకి సిగ్నల్స్ అయినా, హెల్త్ని తట్టుకోవడం అయినా, మెడిసిన్స్ అయినా ఎవ్రీథింగ్ ట్రావెల్స్ వాళ్ళు చూసుకుంటారు. భోజనం కూడా వాళ్ళే పెడతారండి. మంచి అంటే వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నారు అనే డీటెయిల్స్ అన్నీ ఇంతకుముందే మీకు నేను ఒక లింక్ రూపంలో ఇదివరకే అందించడం జరిగింది ఫస్ట్ వీడియో కింద. బట్ ఇప్పుడు ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. భోజనం అయినా, వసతి అయినా, మనం పరిక్రమ చేసేటప్పుడు వాళ్ళ పర్సన్స్ అయినా, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్రం ఎంచుకోవాలి అనుకున్నా, పోనీ అని మన లగేజ్ మోయడానికి పర్సన్ ఎంచుకోవాలన్నా ఏదో చార్ధామ్ లాగా 10,000 15,000తో అవ్వదండి. అక్కడుండే యువాన్ అంటారు వాళ్ళ కరెన్సీని, లేదా డాలర్స్ రూపంలో మనం సెలెక్ట్ చేసుకుంటే, గుర్రాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే 60,000. మనం నడిచినా నడవకపోయినా, మనం నడుస్తాము అనే కాన్ఫిడెన్స్ మనలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పోనీ, గుర్రం, పోర్టర్ అంటారు, ఈ రెండింటిని ఖచ్చితంగా తీసేసుకోవాలట. సో పై ఖర్చుల కోసం మనిషికి 1,00,000 మళ్ళీ పట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజ్ వచ్చేసి 3.45 హెలి మార్గం అనేది నేను ఎంచుకున్నాను కాబట్టి ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది కాకుండా 1,00,000 రూపాయలు చేత్తో పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే గుర్రానికి మన లగేజ్ మోసే వాళ్ళకి 3 రోజుల పరిక్రమకు కలిపి అనమాట 80,000 నుంచి 85,000 వరకు అవుతుంది. ఒకవేళ పరిక్రమ చేసేటప్పుడు మన హెల్త్ ఏదన్నా బాగోకపోతే ఇన్సూరెన్స్ లాంటిది చేసుకున్నాను. అది మీకు నేను షార్ట్ వీడియో రూపంలో కూడా పెట్టడం జరిగిందనమాట. ఒకవేళ మనం సగం పరిక్రమ చేసిన తర్వాత ఇంకా నడవలేం మేము, సో ఏదన్నా వెహికల్ ఉంటే బాగుండు అనుకుంటే అక్కడ వాళ్ళ వెహికల్స్ అనేవి ఉంటాయట, వాటికి మళ్ళీ $500 వరకు పే చేయాల్సి వస్తుందిట. ఇలా పై ఖర్చులు, మన షాపింగ్స్, మనం స్పెషల్గా ఇంకెక్కడికన్నా వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల ఏదన్నా చూడాలి కాస్త అని అనుకుంటే అక్కడ వెహికల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. మన సొంత ఖర్చులు భరించుకొని డాలర్స్ రూపంలో చెల్లించి వెళ్ళాలి తప్ప. సో ఇది ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము హెల్త్ కండిషన్ అంతా కరెక్ట్గా ఉండి కాస్త ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి అని అనుకుంటే కైలాస మానస సరోవర యాత్రకు అయితే మాత్రము ఆల్మోస్ట్ 4 నుంచి 4.5 లక్షల వరకు దాచుకోవాల్సి ఉంటుంది ఒక పర్సన్కి అనమాట. సో ఇది మనం ఎలా దాస్తాము, చిట్టీలు అవి వేసుకుంటామా, లేకపోతే మిగతా కోరికలు తీర్చుకోవడం కోసం ఎలా అయితే పొదుపు చేస్తామో అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు అని అనుకుంటామా, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది తప్ప ఇది లేదా డబ్బులు బాగా ఉన్నవాళ్ళు కైలాసం చూడకన్నా భాగ్యం ఏముంది అని అనుకొని వెంటనే వెళతారు తప్ప అందరికీ వచ్చేటువంటి భాగ్యము కాదు. అనుకోగానే అందరినీ శివయ్య రప్పించేసుకుంటాడు అనేటువంటి ఇది కాదు. ప్రతిదీ కూడా ఒక అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. చెయ్యాలి, దాని విలువ తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది అర్థమయ్యేటువంటి ఒక భావన అనమాట. సో ఇలా నేనైతే డీటెయిల్స్ అన్నీ మీకు అందించడం జరిగిందండి. సో మీకైతే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వరకు నెంబర్ మాత్రమే ఇవ్వగలను. ఇది ఒక్కొక్కరి దగ్గర ఒక్కో ప్రైస్ అనేది బేస్ అయి ఉంటుంది.
సో కొందరు నేను చెప్పాను కదా, ఇంత ఉంటుంది అని చెప్తారు, తర్వాత తీసుకువెళ్ళిన తర్వాత మన నెత్తి మీద చాలా వేసి అదే ఖర్చుకు తీసుకువెళ్తారు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటి వాళ్ళు ఏంటంటే ముందు ఏదైతే కట్టుబడి ఉంటారో దాని ప్రకారమే తీసుకెళ్తారు తప్ప ₹1 ఎక్స్ట్రా తీసుకెళ్ళరు. ఫర్ సపోజ్ ఈ ఇయర్ తీసుకుంటే అనుకోకుండా హెవీ డిమాండ్ అశ్వ సంవత్సరం ఉండటం వల్ల అక్కడ హెలికాప్టర్స్కి ఫ్యూయల్ కాస్ట్, యుద్ధం వాతావరణం వాటి వల్ల ఏంటంటే ఒక్కసారిగా ₹100 ఉండేది 200 చేంజ్ వరకు వెళ్ళిపోయిందిట. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ₹1 కూడా అడగలేదు. అండ్ ఇంకొకటి అక్కడ చైనా అదనపు ఏర్పాట్లు చేయడము, ఎందుకంటే వాళ్ళ లోకల్ వాళ్ళే ఈసారి ల్యాక్స్లో ఉన్నారనమాట, థౌజండ్స్లో ఉన్నారనమాట. అలాంటప్పుడు అక్కడ హోటల్ ఫెసిలిటీస్ అయినా భోజనం ఫెసిలిటీస్ అయినా వీటి కోసం అని చెప్పేసి చాలా చాలా అదనంగా అడిగారు. బట్ వీళ్ళు ఏదైతే ఫస్టే కమిట్ అయ్యి ఉన్నారో 3.45 ప్లస్ GST దానికే కమిట్ అయ్యి అందిస్తున్నారు. మిగతా ట్రావెల్స్ వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ కట్టించేసుకొని తర్వాత ఇలా పెరిగిపోయాయి అలా పెరిగిపోయాయి అని చెప్పి కొంతమంది ఎక్స్పీరియన్స్ వైజ్ నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. సో మళ్ళీ మాకు దగ్గర దగ్గర 1.5 lakh వరకు ఎక్స్ట్రా అడిగారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. ఇలా ఉంటుంది. అది వాళ్ళు అందించే హోటల్స్, వాళ్ళు పెట్టే భోజనాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అందరూ ఇలాగే చేస్తారు అని చెప్పలేము. చేసే వాళ్ళ సేవల్ని మాత్రమే మనం మాట్లాడుకోగలం. ఇదండి ఇక్కడ వరకు ఉండేటువంటి నేను ఇచ్చేటువంటి సమాచారము. సో నెక్స్ట్ వీడియోలో లగేజ్ ప్యాకింగ్ అనేది ఇంకొక 1 డేలో June 2 నేను స్టార్ట్ కాబోతున్నానండి. షార్ట్స్ అయితే ఫస్ట్ మీకు వీడియోస్ రూపంలో పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత లాంగ్ వీడియోస్ అనేవి ఊరు నుంచి వచ్చిన తర్వాత పెడతాను. ఒకవేళ అక్కడ నెట్వర్క్ ఉండి నా ఒంట్లో ఓపిక ఉంటే నాకు హెల్త్ కోఆపరేట్ చేస్తే లాంగ్ వీడియోస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. బట్ ఎప్పటికప్పుడు నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అనేది ఫస్ట్ షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ ఫస్ట్ కామెంట్లోనూ పెడతాను, స్క్రీన్ మీద కూడా ప్రజెంట్ చేస్తాను. సో తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ డేట్స్ ఉన్నాయి కదా, సెప్టెంబర్ వరకు ఆగస్ట్ వరకు ఎవరికైనా ప్లాన్ చేసుకోవాలి, డబ్బులు ఉన్నాయి వెళ్తాము అని అనుకుంటే, లేదు కైలాసాన్ని చూడాలి ఈ సంవత్సరం చేస్తే 12 సార్లు చేసిన ఫలితం దక్కుతుంది అని మీ మనసులో ఉంటే కనుక సో హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అండ్ నా వీడియోస్ చూసిన తర్వాత బిఫోర్ ఎలా అయితే అందిస్తున్నానో ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ కూడా మీరంతా చూస్తారు. నాతో పాటు కైలాస ప్రయాణం అనేది మానసికంగా మీరంతా చేస్తారు. ఆ శివపార్వతుల అనుగ్రహం మన ఛానల్ వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ లగేజ్ ప్యాకింగ్ వీడియోతో వచ్చేస్తానండి. నమస్తే. అదొక పెద్ద టాస్క్ అండి బాబు. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చా. మార్నింగ్ కాదు, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో స్టార్ట్ చేస్తే 7 అయింది కంప్లీట్ అయ్యేసరికి. ఓ లైటింగ్స్ తోటో డెకరేషన్తోనో సర్దుకున్న తర్వాత కూడా మీకు అంత పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. బట్ చాలా నీట్గా మూలల నుంచి చెత్త చెదారం లేకుండా, ఒక మరక లేకుండా బాగా అయిపోయింది అనే సాటిస్ఫాక్షన్ అది సర్దిన వాళ్ళకైతే తెలుస్తుందన్నమాట. నేను ప్లాంట్స్ అవి పెట్టడానికి, లైటింగ్స్ అవి పెట్టడానికి ఏవి ఇష్టపడను అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే జాబ్ అది లేదు కాబట్టి మొత్తం ప్లాస్టిక్ అంతా తీసి పడేసాను అనమాట. లేదనుకోండి యూజ్ అండ్ త్రో ఏదైనా ఉంటే ఎప్పుడైనా ప్రసాదాలు వండితే ఆఫీస్కి తీసుకెళ్తాను కదా, మర్చిపోయినా బాధ ఉండదు ఇలా అనుకునేదాన్ని. సో మొత్తం ప్లాస్టిక్ అంతా తీసి పడేసాను. 1-2 మాత్రమే, అది కూడా టప్పర్వేర్ ఉన్నాయి అన్నమాట. సో అంతే తప్ప మొత్తం ఆల్మోస్ట్ నీట్గా చేసేసుకున్నాను. చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా మనం ఇల్లు సర్దుకున్నా, ఏదైనా మనకు నచ్చినటువంటి ప్రదేశాన్ని నీట్గా చేసుకున్నా. సో ఏదో మనం ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది. నాకు ప్లాంట్స్ అవి పెట్టాలని ఉంటుంది కానీ మెయింటైన్ చేయలేనండి. అమ్మో, నాకు అలవాటు లేని వాటి జోలికి పోను, అక్కర్లేని వాటిని పెట్టుకోను అనమాట. సో ఇది ఇవాళ అయితే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసుకొని వచ్చాను. ఈ చెమటకు ఈ వంటగదిలో సర్దడం అంటే ఇది వరకట్లా ఏజ్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. అలా అంటే 50 ఏళ్ళ అంటే కాదు, 40కి దగ్గరకు వస్తున్నాము అంటేనే 35 దాటిన దగ్గర నుంచి ఏంటోనండి అసలు. ఒకప్పుడు అంటే ఇల్లంతా పట్టుకునేదాన్ని. వీక్ ఆఫ్ రోజు పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రికి బాల్కనీ వరకు కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు నేను వంటగదిని చేయడానికే ఎవ్రీ 2.5 అవర్కి 2 అవర్స్కి గ్యాప్ తీసుకున్నాను అనమాట. అమ్మో, అస్సలు హెల్త్ కాదు బాడీ అయితే కోఆపరేట్ అయితే అస్సలు చేయట్లేదు అనమాట ఇది వరకట్లాగా. ఇప్పుడు కూడా చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయి. ఎప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా చెప్తాను. ఇవాళ వంటగది సర్దుకుంటూ చాలా కబుర్లు చెప్పేశాను కదా. సో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. నమస్తే.